Hello friends, welcome back to VIP Properties Online YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎయిర్పోర్ట్ రోడ్డుకి సెకండ్ బిట్ అనమాట. ఇది హౌస్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ ఉంది, కొంతమూర్చి దగ్గరలో రోడ్ సెకండ్ సైట్. సో చాలామంది రోడ్డు దగ్గర కావాలని అడుగుతున్నారు కదా, సో వాళ్ళ కోసం ఇది మంచి హౌస్. మీకు వీడియోలో కూడా కనిపించవచ్చు, బ్యాక్ సైడ్ వెహికల్స్ అవి పాస్ అవుతున్నాయి. ఇది వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండివిజువల్ హౌస్, పెద్ద హౌస్, 234 స్క్వేర్ యార్డ్స్. సో నియర్లీ 4.9 4.8 అట్లా ఉంటుంది. సో బాగుంటుంది హౌస్, డబల్ బెడ్రూమ్ హౌస్, చాలా పెద్ద హౌస్. రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్కి సెకండ్ సైట్, అంటే మెయిన్ రోడ్ కాకుండా సెకండ్ అనమాట. సో మీరు ఆలోచించవచ్చు, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. రోడ్డుకి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు అండ్ సిటీకి యాక్సెస్ కావచ్చు, అన్నిటి విధాలుగా. నియర్ టు 4th బ్రిడ్జ్, సో బ్రిడ్జ్ దగ్గరలో కూడా ఉంది. మంచి హౌస్ చూడండి. కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో చెప్తాను. ఇది 2 BHK హౌస్, పడమర ఫేసింగ్ హౌస్, రెడీ టు మూవ్ అండ్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. ఆపోజిట్గా సీసీ రోడ్డు, డ్రైనేజ్ సిస్టమ్, సో అన్ని విధాలుగా కూడా బాగుంటుంది హౌస్. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, నెంబర్ సేవ్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది హౌస్ మెజర్మెంట్స్ వచ్చి 34x64, 34x64, టోటల్ 234 స్క్వేర్ యార్డ్స్, 4.8 సెంట్స్ వస్తుంది. సో గేట్ తీసుకుని లోపలికి రాగానే ఇదంతా కూడా సిట్అవుట్ అండ్ కార్ పార్కింగ్ ఏరియా. సో దీని సైజు 13.5x16, 13.5x16 అడుగులు వచ్చింది. సో కార్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది, పార్కింగ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఏంటంటే కొంచెం రోడ్ ఇంకా లేవాల్సి ఉంది. సో కార్ లోపలికి రావాలంటే రోడ్ హైట్ రావాలి. అండ్ చూడండి, ఎలివేషన్ దగ్గర కావచ్చు, మొత్తం పైన సిట్అవుట్లో కూడా ఫాల్ సీలింగ్ వచ్చింది. అండ్ ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్, ఇది 3 feet ఉంది, 3 అడుగులు ఉంది ఉత్తర వైపు సందు. సో కంప్లీట్గా అవుట్ సైడ్ అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది, పార్కింగ్ టైల్స్. హౌస్ లోపలికి రాగానే రైట్ సైడ్ స్టెప్స్ వచ్చినాయి. ఇదంతా కూడా మెయిన్ డోర్ టేక్ వుడ్ వస్తుంది, విండోస్ కూడా టేక్ ఫ్రేమ్తో విండోస్ వచ్చినాయి, గ్లాస్ డోర్స్. ఇప్పుడు మీరు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా హాల్, చాలా స్పేషియస్గా ఉంటాయి. 234 గజాలు కాబట్టి చాలా పెద్ద ఇల్లు వస్తుంది. కన్స్ట్రక్షన్ అనేది కూడా చాలా కాస్ట్ ఎక్కువ అయింది దీనికి. హాల్ సైజు 13.5x21, 13.5x21 అడుగు ఉంది. ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది. సో రైట్ సైడ్ కూడా టీవీ యూనిట్ ఉంది, స్ట్రైట్గా ఒక టీవీ యూనిట్ ఉంది, 2 వచ్చినాయి టీవీ యూనిట్స్. అండ్ విండోస్ అన్నీ కూడా UPVC విండోస్ వస్తాయి, విత్ మస్ట్ మెష్ డోర్తో గ్రానైట్ గుమ్మం వస్తాయి. విండోస్కు కూడా గ్రానైట్ ఫ్రేమింగ్స్ ఉంటాయి, సేఫ్టీ ఐరన్ గ్రిల్ కూడా ఉంటుంది. సో చాలా స్పేషియస్గా ఉంటుంది హౌస్, 234 స్క్వేర్ యార్డ్స్, 4.8 సెంట్స్ కాబట్టి. సో ఇక్కడ ఒక టీవీ యూనిట్ ఉంది, స్ట్రైట్గా ఒక టీవీ యూనిట్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్, గ్రానైట్ గుమ్మం అండ్ రెడీమేడ్ డోర్ వస్తుంది లోపల. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ 13.5x14, 13.5x14 అడుగులు ఉంది. సో పెద్ద సైజు ఉంది. అండ్ వన్ సైడ్ వాల్కి రాయల్ ప్లే డిజైన్ కూడా వచ్చింది, సిమెంట్ ఫ్లాంక్స్తో మనకి వార్డ్రోబ్ వచ్చింది. వుడెన్ వర్క్ అయితే మీరు చేయించుకోవాలి. సో బీరో పెట్టుకోవడానికి అది కూడా ప్రొవిజన్ ఉంది ఇక్కడ. ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, 4.5x8, 4.5x8 అడుగులు వస్తుంది. వెస్ట్రన్ కమోడ్ వస్తుంది అండ్ గేజర్ పాయింట్, షవర్ పాయింట్, వెంటిలేటర్, డైవర్టర్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాను కదా, ఇక్కడ ఒక టీవీ యూనిట్ చూడండి, ఇక్కడ టాప్లో స్పాట్ లైట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఉత్తర వైపు డోరు, టేక్ వుడ్ డోర్ వస్తుంది. ఇది కూడా టీవీ యూనిట్ పక్కనే మనకి ఇక్కడ గుమ్మం వస్తుంది. లోపలికి వెళ్ళినట్లయితే కనుక రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండ్ పూజ చేసుకునే స్పేస్ ఉంది. సో ఇన్సైడ్ అంతా కూడా టాప్లో POP సీలింగ్ వస్తుంది.
అండ్ పెయింట్స్ అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేశారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ 12x14, 12x14 అడుగులు. ఇందులో కూడా వన్ సైడ్ వాల్కి రాయల్ ప్లే డిజైన్ ఇచ్చారు, మంచి డిజైన్ వచ్చింది. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, 4.5x8 ఫీట్ ఉంది. సో ఈ బాత్రూమ్ పైన అంతా కూడా స్టోరేజ్, చాలా స్పేస్ ఉంటుంది. సో మీరు ఏమైనా ఓల్డ్ ఫర్నిచర్ ఏమైనా యూజ్ చేయని ఏమైనా ఉంటే అందులో పెట్టుకోవచ్చు. సో పెద్ద సైజులు వచ్చినాయి, విండోస్ అవి కూడా పెద్ద సైజులు ఉంటాయి. సో గాలి వెలుతురు బాగా వస్తుంది. హౌస్ కూడా స్పేషియస్గా ఉంది కాబట్టి లివింగ్ అయితే బాగుంటుంది. అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. డైనింగ్ సైజ్ 13.5x13.5, 13.5x13.5 అడుగులు. అండ్ పూజా మందిర్ అనేది వాళ్ళే ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ ఓపెన్గా కూర్చొని పూజ చేసుకోవడానికి. ఇది ఓపెన్ టైప్ కిచెన్. కిచెన్ సైజు 8x14, 8x14 అడుగులు. ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, విండో, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్, లో రూఫ్. అండ్ ఇక్కడ టాప్లో కూడా పిఓపి సీలింగ్ వచ్చింది. అంతా కూడా స్టోరేజ్కి, ఎలక్ట్రానిక్స్ పెట్టుకోవడానికి అవి సాకెట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో క్లియర్గా అర్థమైంది కదా. ఇది పడమర ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, 2 BHK ఇండివిజువల్ హౌస్, కొత్త హౌస్, పెద్ద హౌస్, 234 స్క్వేర్ యార్డ్స్, 4.8 సెంట్స్ ఉంది, 34x64 మెజర్మెంట్స్. అండ్ ఇది ఈస్ట్ వైపు, ఇది ఇటు కూడా టేక్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా. కామన్ బాత్రూమ్ అనేది ఇక్కడ ఉంది. సో కామన్ బాత్రూమ్ ఇండియన్ కమోడ్తో ఉంటుంది, 4x6 ఉంది, 4x6 అడుగులు. అలా వెళ్తే కనుక దక్షిణ వైపు సందు 2 ఫీట్ ఉంటుంది, 2 అడుగులు ఉంటుంది. సో హౌస్ చుట్టూరు కూడా సందులు అనేవి ఫ్రీగా తిరిగేటట్లు ఇవ్వడం జరిగింది. అండ్ ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా. 6.5 వస్తుంది వెడల్పు. అండ్ పొడవైతే ఆల్మోస్ట్ ఒక 26 అట్లా వస్తుంది. సో ఇది వాషింగ్ ఏరియా. అండ్ ఇక్కడ ఈశాన్యం, ఇక్కడ బోర్ విత్ మోటార్తో పాటు ఉంది. సో ఈశాన్యం నుండి చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ హౌస్ బ్యాక్ సైడ్ ఒక సైట్ ఉంది. సైట్ తర్వాతే ఎయిర్పోర్ట్ రోడ్డు. సో ఎయిర్పోర్ట్ రోడ్ అనేది నేను పైనుండి చూపిస్తాను, చాలా క్లియర్గా కనిపిస్తుంది. మెయిన్ రోడ్డుకి సెకండ్ సైట్ ఇది. సో రోడ్ ఫేసింగ్ ఒక సైట్ ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ ఏంటంటే ఆ సైట్ ఏమైనా సేల్ చేసినప్పుడు మీరు తీసుకుంటే డైరెక్ట్ రోడ్ ఫేసింగ్ ఏమైనా కమర్షియల్గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఎవరైనా నమ్మితే కనుక సేల్ చేస్తారు సైట్ వాళ్ళు. సో క్లియర్గా అర్థమైంది కదా. నేను హౌస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. ఇది యాడ్ నెంబర్ 0289. కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి. న్యూ ఇండివిజువల్ హౌస్, రెడీ టు ఆక్యుపైలో ఉంది. వెస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్, 234 స్క్వేర్ యార్డ్స్, 4.8 సెంట్స్, 34x64 మెజర్మెంట్స్ ఉంది. టోటల్ ఏరియా స్లాబ్ ఏరియా 1870 స్క్వేర్ ఫీట్ ఉంది, పెద్దది వస్తుంది స్లాబ్ ఏరియా. అండ్ కాస్ట్ వచ్చి 88 lakhs, 88 లక్షలు, నెగోషియబుల్ ఉంది. సో ఇక్కడ గజం అనేది కూడా చాలా ఎక్కువ రేట్ ఉంటుంది, రోడ్డుకి సెకండ్ సైట్ కాబట్టి. సో కాంటాక్ట్ చేయండి, మా నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా. సో స్క్వేర్ యార్డ్ ప్రైస్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రోడ్డుకి సెకండ్ సైటు. మీరు పైనుండి చూపిస్తాను చూడండి, ఎయిర్పోర్ట్ రోడ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇదంతా కూడా పైన స్లాబ్ 1870, 1870 స్క్వేర్ ఫీట్ వచ్చింది టోటల్ స్లాబ్ ఏరియా. అండ్ రైట్ సైడ్ కూడా 4th బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంటుంది. సో చూడండి, ఇదొక సైటు. ఓకే, బ్యాక్ సైడ్ అంతా కూడా ఎయిర్పోర్ట్ రోడ్డే. సో చాలా స్పేషియస్గా ఉంటుంది హౌస్, రోడ్డు కూడా దగ్గర. ఆ 4th బ్రిడ్జ్ అటువైపు ఉంటుంది. సో ఇదంతా కూడా స్లాబ్ ఏరియానే. పైన కూడా 1000 లీటర్ కెపాసిటీ PVC వాటర్ ట్యాంక్ ఉంటుంది. అండ్ ఇది ఫ్రంట్, హౌస్ ఫ్రంట్. రోడ్డు కూడా 25 feet CC రోడ్, అంతా రెసిడెన్షియల్ ఏరియానే. క్లియర్గా అర్థమైంది కదా. కాస్ట్ 88 lakhs, 88 లక్షలు, నెగోషియబుల్ ఉంది. మీరు విజిట్కి వచ్చేలా ఉంటే ఫుల్గా వీడియో చూసిన తర్వాత 1 day బిఫోర్ మాకు కాంటాక్ట్ చేస్తే విజిట్ అరేంజ్ చేస్తాము. అండ్ ఈ హౌస్ నుండి కోలమూరు మెయిన్ రోడ్, ఎయిర్పోర్ట్ రోడ్ 140 meters, కొంతమూరు N16 హైవే ఫ్లైఓవర్ 350 meters ఉంది. క్యాషో ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు 750 meters, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంతమూరు 1.8 km, మనీష్ ఫంక్షన్ హాల్ 2.1 km, డిమార్ట్ కోరి మార్కెట్ రైతు బజార్ 3 km, రాజమండ్రి ఎయిర్పోర్ట్ 5.7 km, తిరుమల స్కూల్ 4.6 km, లారీ గ్లోబల్ స్కూల్ గాడాల 2.1 km, కంబాల్ సర్వీస్ సెంటర్ 5.5 km,
లాలచెరువు సెంటర్ 5.4 km, రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ 8.6 km, రాజమండ్రి రైల్వే స్టేషన్ 9.4 km. సో అన్ని విధాలుగా మంచి లొకేషన్లో ఉంది. హాస్పిటల్స్, హైవేస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి దగ్గరలో, మంచి హౌస్, పెద్ద ఇల్లు, రోడ్డు దగ్గర. సో కాస్ట్ అయితే మరి ఉంటుంది, అన్నీ కావాలంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇమీడియట్లీ కాంటాక్ట్ చేయండి. మంచి ఇల్లు, మీరు వచ్చి కన్స్ట్రక్షన్ అది వెరిఫికేషన్ చేసుకొని కంప్లీట్గా మీరు సాటిస్ఫై అయితే తీసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. మీరు ఏమైనా ప్రాపర్టీ సేల్ చేయాలంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.